శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో పవన్ టూర్ ఫలితాలనిస్తోంది. ప్రభుత్వానికి పవన్ అల్టిమేటం ఇవ్వడంతో ప్రభుత్వం దిగొచ్చింది. ఉద్దానం బాధితుల సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుంటామని ప్రకటించింది. నెలాఖరులోగా అన్ని గ్రామాలకు రక్షిత మంచినీటిని సరఫరా చేస్తామని హామీ ఇచ్చింది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం టూర్పై స్పందించింది ఏపీ ప్రభుత్వం. కిడ్నీ బాధితులకు అండగా ఉంటామని ప్రకటించింది. 4 రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఉద్దానం కిడ్నీ బాధితుల్ని పవన్ పరామర్శించారు. వారితో ముఖాముఖి నిర్వహించి డాక్టర్ల సలహాలు తీసుకున్నారు. బాధితుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే 100 కోట్లు రిలీజ్ చేయాలన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమిస్తానని హెచ్చరించారు. పవన్ ఉద్దానం టూర్ బాధితుల్ని ఆదుకోవాలన్న డిమాండ్పై మాట్లాడారు ఏపీ హెల్త్ మినిస్టర్. సమస్య 48 గంటల్లో పరిష్కారం అయ్యేది కాదన్నారు. 100 కోట్లు సరిపోవన్నారు. కిడ్నీ రోగాల సమస్యలకు 48 గంటల్లో పరిష్కారం దొరకడం కష్టమన్నారు. అసలు ఆ వ్యాధి ఎలా వస్తోందో డాక్టర్లకు కూడా తెలియటం లేదంటున్నారు. మరోవైపు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన సీఎం చంద్రబాబు కూడా కిడ్నీ బాధితులపై స్పందించారు. కిడ్నీ బాధితుల కోసం కుప్పం తరహాలో ఉద్దానంలోనూ వాటర్ ప్రాజెక్టుల్ని త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నెలాఖరులోగా బాధిత గ్రామాలన్నింటికీ రక్షిత మంచినీటి ప్రాజెక్టులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జనవరి 26 నాటికి ప్రాజెక్టు తొలిదశ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు బాబు. మానవతా సమస్య, కొంతమంది మనతో పుట్టి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల వల్ల ఆ ప్రాంతంలో కిడ్నీ ప్రాబ్లం వచ్చి చాలా భయంకరంగా శారీరకంగా బాధపడే పరిస్థితికి వస్తున్నారు. వాళ్ళని ఆదుకోవాలి. ఆదుకోవడానికి నేను ఇక్కడనే కాదు, మీరు చూస్తున్నారు, నేను ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఉంటాం. సమస్య పరిష్కారం చేసే వరకు ఆ సమస్య పైన ఫోకస్ కూడా చేస్తాం. ప్రభుత్వ స్పందనపై కిడ్నీ బాధితులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అటు జనసేన వేసిన కమిటీ ఉద్దానంలో పర్యటించి రిపోర్ట్ సిద్ధం చేస్తోంది. మరో 15 రోజుల్లోగా ఈ రిపోర్టును ఏపీ ప్రభుత్వానికి ఇవ్వనున్నారు.